మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. చాలా మందికి కిడ్నీ ఇన్ఫెక్షన్ కి గురైంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తుంటారు. ఈ టైంలో చాలా మంది భయపడిపోతుంటారు, ఏదో అయిపోయింది, కిడ్నీ మార్చేయలేమో, కిడ్నీ పనిచేయదేమో అని. సో అసలు కిడ్నీకి ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుంది, అలానే ఒకవేళ కిడ్నీకి ఇన్ఫెక్షన్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది, మనం ఆ టైంలో ఏం చేయాలి, ఎలాంటి టెస్టులు చేపించుకోవాలి అనే విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలా మంది అంటూ ఉంటారు కిడ్నీ ఇన్ఫెక్షన్ కి గురైంది అని చెప్పేసి. సో కిడ్నీ ఇన్ఫెక్షన్ కి గురవ్వడం అంటే ఏంటి? ఓకే, సో మనం దీన్ని పైలోనెఫ్రైటిస్ అంటామండి. సో ఇన్ఫెక్షన్ అన్నది యూరిన్ లో ఉన్నప్పుడు సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఓకే, సపోజ్ యూరినరీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఆ బ్యాక్టీరియా పైకి వెళ్ళి ఒక యూరినరీ బ్లాడర్ని కానివ్వండి, యూరినరీ బ్లాడర్ పైన యూరినరీ ట్యూబ్స్ ఉంటాయి. యూరినరీ ట్యూబ్స్ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఇంకా పైకి వెళ్ళి కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు పైలోనెఫ్రైటిస్ అని ఇలా పేర్లు చెప్తాం. ఫస్ట్ చెప్పుకుంది యూరినరీ ఇన్ఫెక్షన్, సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్. ఈ పైన ఎప్పుడైతే బ్లాడర్ నుంచి ఆ పైన వెళ్ళినప్పుడు దీన్ని కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఓకే, సో కిడ్నీస్ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళడానికి అందరిలో వెళ్ళదు. ఓకే, సో డెఫినెట్ గా మీ ఇమ్యూన్ బ్యారియర్ సిస్టమ్ మీద అది వీక్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, డయాబెటీస్. సో డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే బ్లడ్ లో షుగర్స్ పెరిగిపోయి అది యూరిన్ లో కూడా పడుతుంటది. మీరు యూరిన్ టెస్ట్ చేసినా యూరిన్ లో కూడా షుగర్ ఉందని చెప్తారు. ఓకే, సో ఏదైతే 1 or 2 బ్యాక్టీరియా, 10-20 బ్యాక్టీరియా ఏవైతే ఉందో, అంటే ఎగ్జాంపుల్ కోసం ఈజీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ తిని ఇట్ కీప్స్ మల్టిప్లైయింగ్ ఇట్. సో యూరిన్ లో ఎంత గ్లూకోజ్ ఉంటే దానికి అంత ఫుడ్. సో దీనివల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియా గ్రో అయ్యి ఇది మన బాడీని డామినేట్ చేసి కొన్ని రకమైన బ్యాక్టీరియాకి ఏంటంటే పైకి ఫ్లోట్ అయ్యేటట్టు ఒక సీలియా ఉంటుంది అనమాట. మొటైల్ ఆర్గానిజమ్స్ అంటాం. సో దీన్ని ఉపయోగించి స్విమ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళి కిడ్నీ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ కొంతమందికి సపోజ్ కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు. ఈ రాళ్ళు ఉండడం వల్ల కూడా ఏంటంటే ఈ బ్యాక్టీరియా 1 or 2 బ్యాక్టీరియా ఏవైతే ఉందో ఈ స్టోన్ని నైడస్ కింద ఫామ్ చేసుకుని అక్కడ స్టిక్ అయ్యి అక్కడ నుంచి మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఓకే, సో ఏదో ఒక వేరే అండర్లైయింగ్ రూట్ కాజ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళలో చూస్తుంటాము డయాబెటీస్, లేదా ఎల్డర్లీ పీపుల్, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వాళ్ళలో, ఓకే, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, ఓకే, లేదా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో వీళ్ళందరికీ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అయితే ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే అయిందో ఈ పైలోనెఫ్రైటిస్ ఏంటంటే దీని ట్రీట్మెంట్ కొంచెం కాంప్లెక్స్ అనమాట. అంటే సింపుల్ మనం వాడే ఓరల్ యాంటీబయాటిక్ కానీ ఇంజెక్షన్స్ కానీ తగ్గకపోవచ్చు. ఓకే, ఈ బ్యాక్టీరియా ఆ కిడ్నీ టిష్యూని తినేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, కిడ్నీ టిష్యూని తినేయడం స్టార్ట్ చేసి అండ్ అక్కడ ఒక పస్ లాగా ఫామ్ అవ్వచ్చు. ఒక్కోసారి గ్యాస్ రిలీజ్ చేయొచ్చు అక్కడ. సో ఆ టిష్యూ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని క్లియర్ చేయడం చాలా కష్టం. యాంటీబయాటిక్స్ ఒకటే సరిపోకపోవచ్చు, సమ్ అదర్ సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా అవసరం పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ డ్రైన్ అవడం కోసం ఒకసారి స్టంట్లు వేస్తాం కిడ్నీ దగ్గర, బయట నుంచి ట్యూబ్స్ పెడతాము. సో కొంచెం అది అంత కాంప్లికేటెడ్ అనమాట. సో మనం డిస్కస్ చేసుకునేది సింపుల్ యూరినరీ ట్రాక్ట్ నుంచి కాంప్లికేటెడ్ పైలోనెఫ్రైటిస్, ఆ స్పెక్ట్రమ్ అంతా మాట్లాడుకుంటున్నాం. అందరికీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ లైక్ మనం సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా అవసరం వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందో కిడ్నీ టెంపరీగా ఫంక్షనింగ్ ఆగుతుంది కదా. మన కిడ్నీ అన్నది ఒక నిమిషం కూడా బ్రేక్ తీసుకోకుండా అది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతూనే ఉండాలి. ఒకవేళ కిడ్నీ ఫంక్షనింగ్ ఆగింది, బ్రేక్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఈ కిడ్నీలో ఇన్ఫెక్షన్ వల్ల ఈ బ్యాక్టీరియా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. అది మనకు అర్థమైంది ఇప్పుడు డిస్కషన్లో. మన బాడీలో నార్మల్గా మిగిలిన సెల్స్ అన్ని కూడా పనిచేస్తూ ఉంటాయి, అవి కూడా ఒక బై ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాటిని కిడ్నీ నుంచి బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్ళి ఎగ్జిట్ డోర్స్ మూసుకుపోయినాయి. సో మన బాడీ రిలీజ్ చేసే టాక్సిన్స్ బ్లడ్ లో పెరిగిపోతున్నాయి, ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసే టాక్సిన్స్ పెరిగిపోతున్నాయి. డబుల్ ఇంపాక్ట్. ఓకే, సో అంటే ఈ డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ ద అండర్లైన్ ఇది మెకానిజమ్స్ వలన పేషెంట్ చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా డిటెక్ట్ అయిపోవచ్చు. ఓకే,
ఓకే. సో, అంటే మనకి ఈరోజు యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకసారి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిన వెంటనే కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి ఇన్ఫెక్షన్ బ్లడ్‌లోకి వెళ్ళిపోయి, ఓకే, సెప్సిస్‌గా మారిపోయి, బీపీ డౌన్ అయిపోయి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వెళ్ళిపోవడానికి ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా 24 అవర్స్‌లో జరిగిపోవచ్చు. ఓకే. సో, అందుకని కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటేనే మనకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అంటే అందుకని మెడికల్‌గా అంత ఇంపాక్ట్ అనమాట. అంత సీరియస్ అనమాట. అంటే డాక్టర్ ఇప్పుడు మనం చూసుకుంటే రెగ్యులర్ గా ఒక్కొక్కసారి వాటర్ గనక ఫ్రీక్వెంట్లీగా తీసుకోకపోయినా, లేదంటే ఒక హాఫ్ డే మొత్తం వాటర్ తీసుకోకపోయినా కిడ్నీ దగ్గర విపరీతమైన నొప్పి రావడాన్ని కొంతమంది గమనిస్తూ ఉంటారు. సో ఏంటి దీనికి దానికి రిలేషన్? ఓకే. సో, అంటే వాటర్ తీసుకోకపోవడం వలన ఇమ్మీడియట్‌గా అయితే ఉండదండి. బట్ లైక్ లాంగ్ టర్మ్‌లో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మన బ్లడ్ అనేది ఒక రకమైన కాన్సన్ట్రేటెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్‌లో మనకి 90% ఉండేది వాటరే. ఓకే. మనం ఆస్మోలారిటీ అని చెప్పి దాన్ని టెస్ట్ చేసి కూడా చూసుకోవచ్చు బ్లడ్ ఆస్మోలారిటీ ఎలా ఉంది. సో, వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళు ఏంటంటే బ్లడ్ విస్కాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ హై కాన్సన్ట్రేట్ బ్లడ్ మనకి లంగ్స్ కానివ్వచ్చు, కిడ్నీస్ కానీ వెళ్ళినప్పుడు ఈ ఫ్లో కూడా కొంచెం స్లో అవుతుంది. ఫ్లో స్లో అయ్యి మనం తినే ప్రతి ఫుడ్లోని ఆక్సిలేట్ క్రిస్టల్స్ అని, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అని, కాల్షియం క్రిస్టల్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు వాష్అవుట్ అయిపోతూ ఉంటాయి ఫ్రీగా. ఓకే. ఈ బ్లడ్ కొంచెం చిక్కగా ఉన్నప్పుడు, వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఈ ఫ్లో కొంచెం స్లోగా అవుతుంది కాబట్టి ఈ క్రిస్టల్స్ ఒకదానికొకటి అతుక్కుని వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. క్లోజ్గా వెళ్ళడం వలన ఇవి మనకి ఏదైనా కిడ్నీ లోపల ఒక చిన్న నైడస్ లాగా ఫామ్ అయ్యి ఎక్కడో చోట స్టక్ అవుతాయి. ఒక క్రిస్టల్ స్టక్ అయ్యి ఈ క్రిస్టల్కి ఇంకో క్రిస్టల్ స్టక్ అయ్యి ఒక కిడ్నీ స్టోన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ వీళ్ళల్లో ఏంటంటే ఎలక్ట్రోలైట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. బాడీలో కావాల్సినంత వాటర్ లేకపోతే. సో, వాటర్ ఇంబ్యాలెన్స్ అంటాం అన్నమాట. వాటర్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఓకే. వాటర్ ఇంబ్యాలెన్స్, వాటర్ తక్కువ తీసుకోవడం వలన, వాటర్ ఎక్కువ తీసుకోవడం వలన కూడా కొన్ని రకమైన డిసీజెస్ వచ్చేస్తాయి. ఓకే. సో, ఈ కిడ్నీ మనకి ఈ క్రిస్టల్స్ని లేదా ఈ ఎలక్ట్రోలైట్స్ని హ్యాండిల్ చేయడానికి వాటర్ సరిగ్గా లేకపోవడం వలన మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి దాని నుంచి పెయిన్స్ వస్తుంటాయి. ఓకే. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వలన వాళ్ళకి ఏమవుతుంది, జాయింట్ పెయిన్స్ వస్తాయి కొంతమందికి. నాట్ ఓన్లీ కిడ్నీ, కింద గౌట్ అంటాం అనమాట. టోస్ దగ్గర పెయిన్స్ రావడము, బ్రిస్ట్ దగ్గర పెయిన్స్ రావడము. సో, వాటర్ ప్రాపర్గా లేకపోతే ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి. లైక్ అంటే ఇప్పుడు మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు మనం ఎక్కువగా చేయాల్సిన వర్క్ ఏంటి? అలానే కిడ్నీ కనుక ఇన్ఫెక్షన్కి గురైతే మనం పర్ డే ఎంత వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి? ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిడ్నీ ఇన్ఫెక్షన్ గురి కాకుండా చూసుకుంటే గనక మనం మోడరేట్గా చెప్పాలంటే ఒక 2 to 2.5 లీటర్స్ మినిమం వాటర్ అందరూ తీసుకోవాలి. ఓకే. సపోజ్ మన ఆక్యుపేషన్ ఇన్ ద రూమ్ డోర్స్ లోపల వితౌట్ మేజర్ సన్ ఎక్స్పోజర్, ఎక్కువ స్వెట్ పట్టని ఫీల్డ్లోకి వెళ్ళిన జాబ్స్ అయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ బాయ్స్ కానివ్వండి, ఎవరైతే ఎక్కువ బయట తిరుగుతారో, ఫీల్డ్లోకి వెళ్తారో, కొంచెం స్వెట్ ఎక్కువ, వాళ్ళకి దిస్ షుడ్ బి అట్ 3 to 3.5 లీటర్స్ ఓకే మినిమం ఇంత తీసుకోవాలన్నమాట. సో, ఓవర్గా 5 లీటర్స్ 6 లీటర్స్ కూడా సజెస్టబుల్ కాదు. ఇంత తీసుకుంటే మన బాడీలో సరిపోతుంది. ఓకే. సో, ఇది కూడా మనకి ఎలా ఉండాలంటే యూనిఫామ్గా ఉండాలి. అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒక 2 లీటర్స్ తాగేసి తర్వాత అంతా తాకండి అట్లా కాదు. ఓకే. యూ డివైడెడ్ ఇంటూ 8 గ్లాసెస్, సింపుల్. సో, మధ్య మధ్యలో మనం తీసుకుంటూ ఉంటాం. మార్నింగ్ నుంచి నైట్ పడుకునేటప్పుడు ఇది మనం డివైడ్ చేసుకోవడం బెటర్ అట్లా. ఓకే. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిన పర్సన్ అయితే, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనకి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన అడ్వైజ్ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి ఏమి కిడ్నీస్ ఎఫెక్ట్ కాలేదు అనుకుందాం. ఓన్లీ అంటే కిడ్నీ ఫిల్టరేషన్ ఎఫెక్ట్ కాంప్రమైజ్ అవ్వలేదు, ఓన్లీ ఇన్ఫెక్షన్ వరకు ఉంది. సో, ఇన్ఫెక్షన్ వాష్ అవుట్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. సో, ఈ యూరినరీ సిస్టంలో ఉన్న బ్యాక్టీరియా దాని పని ఏంటంటే ఇట్ కీప్స్ మల్టిప్లైయింగ్. ఓకే. సో, అది ఎప్పటికైనా వాష్ అవుట్ అయిపోవాలి మన బాడీలోంచి. ఓకే. వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా మనకు ఇంట్లో డ్రైనేజ్ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ కొడితే ఎలా అయితే వెళ్ళిపోతుందో, సింపుల్గా వాటర్ ఎక్కువ తీసుకుంటే ఆ బ్యాక్టీరియా కూడా వాష్ అవుట్ అవుతుంది. ఓకే. సో, యూరిన్ వెంటనే వాటర్ ఎక్కువ తీసుకుంటే యూరిన్ ఎక్కువ వస్తుంది. సో, యూరిన్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా వెంటనే మనం వెళ్ళి బ్లాడర్ని ఎంప్టీ చేసుకోవాలి. అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో, యూరిన్ వస్తున్నప్పుడు ఎక్కువసేపు ఎంప్టీ చేయకుండా బ్లాడర్లో స్టోర్ చేసాం అనుకోండి, అదొక స్టోరేజ్ ట్యాంక్ లాగా ఫామ్ అవుతుంది బ్యాక్టీరియాకి. ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియా ఎక్కువసేపు బ్లాడర్లో ఉంటే ఆ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఆ బ్లాడర్ వాల్కి అటాచ్ అయిపోయే అవకాశం ఎక్కువ.
ఓకే. సో వాటర్ బాగా తీసుకోవడము, అది వాష్ అవుట్ చేసుకోవడం. ఇప్పుడు వీళ్ళకి వాటర్ బాగా తీసుకోవడం అంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి మినిమం 3 లీటర్స్ ఓ పర్ డే. ఫీవర్ అది వస్తుంది అన్నప్పుడు అవసరమైతే సెలైన్స్ తో తీసుకుని ఇంకా మనం హైడ్రేటెడ్ గా పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ అయిపోయి, ఓకే, క్రియాటిన్ బాగా పెరిగిపోయి కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గినప్పుడు అఫ్ కోర్స్ అప్పుడు వాటర్ మేనేజ్మెంట్ అనేది మీరు చేయలేరు, డెఫినెట్ గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి మనం ఏంటంటే బేస్డ్ ఆన్ యూరిన్ అవుట్పుట్ ఇంటేక్ డిసైడ్ చేస్తాం. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.